అమరావతిలోని పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి మంచి వచ్చాడో కానీ ఆంధ్ర అనే ఉనికి అయితే లేదు. ఆంధ్రప్రదేశ్కి ఉనికి ఇచ్చిన మహానుభావుడిని ఒక కులాన్ని కట్టేశాం. అది ఇంకా బాధేస్తూ ఉంటుంది. అలాగే కాస్ట్ బేస్డ్ మూమెంట్స్ వచ్చినాయి, సోషల్ మూమెంట్స్ వచ్చినాయి. రామ్ మనోహర్ లోహియా గారు లాంటి కాస్ట్ ఇన్ ఇండియా ఎలా ఉండాలి, ఏం చేయాలి, భవిష్యత్తు ఎలా నిర్మాణం జరగాలి, రాజకీయ నిర్మాణాలు ఎలా జరగాలి, అంబేద్కర్ గారు కోరుకున్న అనలైజేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన, ఇవన్నీ జరుగుతాయో లేదో నిజంగా తెలియదు. కానీ వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డాం. మరీ 98 దశకం నుంచి 2004 వరకు కుల దోషణలు ఎక్కువైపోయింది పాలిటిక్స్లో. ఏ స్థాయికి ఎక్కువైపోయినాయి అంటే దాని పీక్ వైసీపీ వచ్చిన తర్వాత ఇంకా జర్నలిస్ట్లో కూడా కులాలతో తిట్టడం ప్రారంభించేశారు. ఇంకా అది పరాకాష్ట. ఈ స్థాయికి మనందరం దిగజారిపోతే, అంటే ఒక నాయకుడు తప్పు చేస్తే, లేదంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే ఇవన్నీ లేట్ 98 నుంచి కానీ 2004-05 తర్వాత ఇంకా కుల దూషణలో ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే ఒక సెన్సిటివ్ ఇష్యూస్లో తోసారు. ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి, ఒక తప్పు జరిగింది ఎవరైనా లేవనెత్తితే ఆ వ్యక్తిని కుల దూషణలతో తిట్టడం, ఏదైనా మాట్లాడితే సెన్సిటివ్గా అయిపోవటం, వీటన్నిటికీ ఎక్కడ మేము చరమాంకం పలకాలనుకున్నాం. ఇది జనసేన మూల సిద్ధాంతంలో ఒకటి కులాల ఐక్యత. అంబేద్కర్ గారు చెప్పినట్టు కుల నిర్మూలన జరుగుద్దో లేదో మాకు తెలియదు, కానీ కులాల ఐక్యత, కులాల ఇంటర్డిపెండెన్సీ, పరస్పర సహకారం చాలా చాలా అవసరం.